అది ఒక కప్పు మినపప్పు తీసుకున్నానండి. 2 కప్పులేమో ఓట్స్ తీసుకున్నాను అనమాట. ఓట్స్‌ను మినపప్పు కలిపిన దోసెలండి. వస్తాయి. 2 కప్పులు ఓట్స్ ఏవో ఒక ఓట్స్ తీసుకోండి మీ దగ్గర ఉన్నవి. కొంచెం ఒక గుప్పెడు 2 గుప్పెడు అనమాట శనగపప్పు, కొంచెం మెంతులు. ఇవి నానపెట్టేసేసుకుని ఒక 6 అవర్స్ అయినా నానాలండి. నానితే కనుక బాగుంటుంది. కాకపోతే ఏంటంటే ఒక రోజంతా కూడా పర్మనెంట్ అయితే ఇంకా బాగుంటుంది. ఇన్స్టెంట్గా చేసుకుంటున్నాం కదా, అలాంటప్పుడు మనం కొంచెం ఈనో లాంటివి వేసుకుంటే సరిపోతుంది అన్నమాట. లేకపోతే రాత్రంతా మనం అలా ఉంచేసామనుకోండి చక్కగా పులిసిపోయి ఇంకా బాగా వస్తుంది. ఇప్పుడు నేను ఇన్స్టెంట్గానే చేస్తున్నాను. అందులో కొంచెం అల్లం, పచ్చిమిరపకాయలు, జీలకర్ర, ఉప్పు వేసి పేస్ట్ చేశాను అనమాట. అది కూడా కలిపేస్తున్నాను. బాగా దాన్ని ఏంటంటే బాగా బల్జయ్యేలాగా పఫ్లాగా వచ్చేలాగా అలా గట్టిపెట్టి తిప్పాలండి. బాగా తిప్పితే కనుక ఇంకా దోశలు మనకి ఏమీ ఏడిపించకుండా వచ్చేస్తాయి. ఆ దోశల్లోకి ఏంటంటే సొరకాయ టమాటా పచ్చడి చేస్తున్నాను అనమాట. కొంచెం కొబ్బరి వేసి డిఫరెంట్గా బాగుంటుందండి ఈ చట్నీ కూడాను ఆ దోశలో నంచుకోవడానికి. ఇవి కొంచెం పచ్చిమిరపకాయలు అవి వేసేసి మగ్గపెట్టేయడం అనమాట 2 నిమిషాలు. ఇవి మగ్గిపోయిన తర్వాత మనం కొంచెం కొత్తిమీర, ఉప్పు, చింతపండు వేసేసుకుని పచ్చడి చేసేసుకోవడం అనమాట. కొత్తిమీర వేసుకుని కొబ్బరి ముక్కలు వేసుకుని ఏమైనా బాగుంటుందన్నమాట. కొంచెం పోపు అండి, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఇంగువ వేసే ప్లేస్లో మీరు వెల్లుల్లిపాయలు కావాలంటే వేసుకోండి. నేను వెల్లుల్లిపాయలు తిన్ను కాబట్టి వేయటం లేదు. మీరు వేసుకుంటే మీకు బాగానే నచ్చుతుంది. అవి కూడా కొంచెం వేయించుకుని వేసుకోవాలన్నమాట. ఇంగువ కూడా వేసాను. పోపు వేగిపోయిన తర్వాత పచ్చడి తీసుకొచ్చి ఇందులో కలిపేసేయడమేనండి. ఈ పెనానికి ఏంటంటే గ్రీజ్ చేసేసుకుని మంచిగాను దోశ వేసేసుకోవడం. ఇవేమీ పెనానికి అంటుకుపోయి అలా రావు. నాది నాన్ స్టిక్ ప్యాన్ కాదు కదండి, మామూలుదే కదా, మంచిగా వచ్చేస్తాయి అన్నమాట దోశలు. ఏమీ ఏడిపించలేదండి, చక్కగాను. కాకపోతే ఏంటంటే కొంచెం ఒక 2 డ్రాప్స్ నూనె కూడా వేసాం. మామూలుగా మేము అసలు నూనె లేకుండా ఆయిల్ వాడకుండా వేసుకుంటాం అన్నమాట దోశలు. కాకపోతే కొంచెం నూనె కూడా వేసాను నేను. బాగా క్రిస్పీగా వస్తాయండి. స్పెషల్ టేస్ట్ ఉంటుంది మామూలు దోశల కన్నా. మామూలుగా మనం మినపప్పు, బియ్యం నానపోసుకుని చేసుకుంటాం కదా, వాటికన్నా ఇవి కొంచెం హెల్తీగా ఉంటాయి, వెరైటీగా కూడా ఉంటాయి. పిల్లలు కూడా ఇంట్రెస్టింగ్గా తింటారనమాట. అల్లం పచ్చిమిరపకాయ పెద్ద ఏమి కారం లేవన్నమాట. పిల్లలకి పెట్టేటప్పుడు అవి అవాయిడ్ చేసేసేయండి, అప్పుడు బాగుంటుంది. జీలకర్ర ఒకటి దీనికి స్పెషల్ టేస్ట్ అండి, చాలా బాగుంది జీలకర్ర కూడా వేసుకుంటాను. కరకరలాడుతూ భలే వచ్చాయి, చాలా బాగున్నాయి. ఒకసారి ట్రై చేసి చూడండి.